ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం, పిల్లలు, ఇలాంటి విషయాలు ఏవి మనకి బయటకు తెలిసేదే కాదు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్లో మాట్లాడినప్పుడు, వాళ్ళిచ్చే ఇంటర్వ్యూల ద్వారా కానీ, వాళ్ళ నోటి నుంచి వస్తే కానీ మనకి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు తెలిసేది కాదు. విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనపడే మన సినీ సెలబ్రిటీలు అన్ని రకరకాల విషయాలని అభిమానులందరితో పంచుకుంటూ వస్తూ ఉన్నారు. అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తూ, అన్ని రకాల విషయాలని, రకరకాల ఫోటోషూట్స్ ని, తనకు సంబంధించిన విషయాలని చేస్తూ ట్రోలింగ్ కి గురవుతున్న సినీ సెలబ్రిటీస్ లో మంచు లక్ష్మి ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనపడే సినీ సెలబ్రిటీ మంచు మోహన్ బాబు గారి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా నెగిటివ్ శరీర పాత్రలోనూ లీడ్ యాక్ట్రెస్ గా నటించడం మాత్రమే కాదు, ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చిన వైనం మనందరికీ తెలుసు. ముంబై లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల వీడియోలని, తన ఫోటో షూట్స్ ని అన్నింటినీ అందరితో షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనూ తాను పంచుకునే కొన్ని విషయాలు అన్నో విధాలుగా ట్రోలింగ్ కి కూడా గురవుతూ వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, అలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే మంచు లక్ష్మి చేసిన పని ఇప్పుడు ఇంకొకసారి ఆమెని విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, సినీ సెలబ్రిటీలు ఎన్నో రకరకాల రియాలిటీ గేమ్ షోస్ లో పాల్గొంటూ ఉంటారు. అలా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కాకుండా ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయిన షోని కరణ్ జోహర్ తో వస్తున్న ది ట్రైటర్ షో. ఈ షో ఇప్పటికే మంచి క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. దాదాపు 20 మంది సెలబ్రిటీస్ పాల్గొనే ఈ గేమ్ షో ఆ బిగ్ బాస్ మాదిరిగా అందరూ ఒక గదిలో ఉండి, ఒకే ఇంట్లో ఉండి ఆడకుండా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి ఆడే పెద్ద ఛాలెంజింగ్ గేమ్. ఇక ఈ గేమ్ షోలో దాదాపు 20 మంది సినీ సెలబ్రిటీస్ ఉంటారు. అలాంటి ఈ గేమ్ షోలోకి పాల్గొనడానికి వెళ్ళింది మంచు లక్ష్మి. ఇక మంచు లక్ష్మి ది ట్రైటర్ షోలో పాల్గొంటుంది అంటూ వచ్చిన వార్తలు, పైగా దానికి సంబంధించిన ఫోటో షూట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్ గా ఆమెకి సంబంధించిన ఓ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వడం, పైగా ఆ ఎపిసోడ్ లో ఆవిడ పురాణాల గురించి తప్పుగా మాట్లాడుతూ అందరికీ దొరికిపోయిందనే చెప్పాలి. ఇంకొకసారి ఇక అసలు ఏం జరిగింది అంటే, మహాభారతంలో అర్జునుడు గొప్ప విలుకారుడు అనే సంగతి మనందరికీ తెలుసు. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు నీటిలో ఉన్న చేప నీడను చూస్తూ పైన ఉన్న చేప కంటిని కొట్టాల్సి ఉంటుంది. అలా స్వయంవరంలో ద్రౌపదిని వివాహమాడతాడు. ఇది మహాభారతంలోని ఘట్టం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ విషయానికి వస్తే చిన్నా చితక నుంచి ముసలి ముతక వరకు అందరికీ తెలుసు ఈ పురాణ గాథ. అలాంటి మంచు లక్ష్మి మాత్రం అర్జుని కడదని ఏకంగా రాముడికి అంటగట్టేసి, రామాయణంలో ఈ సన్నివేశం జరిగినట్లుగా తనతో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ వాదిస్తున్న వైనం ఆ ట్రైటర్ షోలో ఉన్న ట్రైలర్ ద్వారా వెలుగులోకి వచ్చి ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. మొదటి నుంచి తన ఫారెన్ యాక్సెంట్ లో మాట్లాడుతూ అందరికీ బాగా దొరికిపోయిన మంచు లక్ష్మి ఈసారి ఏకంగా పురాణాల విషయాల్లో పెద్ద తప్పటడిగే వేసిందనే చెప్పాలి. రాముడు శివుడి విల్లుని విరిచి సీతమ్మవారిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం కూడా తెలీదా? అర్జునుడి విల్లుతో చేపను కొట్టి ద్రౌపదిని చేపట్టాడు. కనీసం నీకు ఆ తేడా కూడా తెలీదా? రామాయణ మహాభారతాలని కలిపేస్తున్నావు అంటూ ఆవిడ్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీలు ముఖ్యంగా కొన్ని విషయాల్లో, అందులోనూ పురాణ గాథల విషయాలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం పూర్తి అవగాహన ఉంటేనే మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడకుండా ఇలా మాట్లాడితే మాత్రం అందరికీ దొరికిపోతారు. సరిగా ఇప్పుడు మంచు లక్ష్మి తన ట్రైటర్ షోలో ఉన్న ఓ ఎపిసోడ్ కి సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా వెలుగులోకి రావడం, పైగా ఆ ట్రైలర్ లో ఆవిడ మహాభారతం గురించి తప్పుగా మాట్లాడుతున్న వైనమే ఇప్పుడు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఇంకొకసారి మంచు లక్ష్మి గురించి రకరకాల కమెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్స్. అదండి అసలు సంగతి. అలా సినీ సెలబ్రిటీగా తన కెరియర్ ని ప్రారంభించి సినిమా రంగంలో మంచి గుర్తింపు, మరోపక్క సోషల్ మీడియా సెలబ్రిటీగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న మంచు లక్ష్మికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.